గుడ్ మార్నింగ్. దిస్ ఈస్ భారతి. ఈరోజు ప్రధాన వార్తల్లోని ప్రధాన అంశాల గురించి అయితే మనం తెలుసుకున్నాం. ముందుగా ఈనాడులోని ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే జస్టిస్ పిషి ఘోష్ నేతృత్వంలో కాళేశ్వరంపై న్యాయ విచారణ, విద్యుత్పై జస్టిస్ ఎల్ నరసింహారెడ్డితో రాష్ట్ర మంత్రివర్గ కీలక నిర్ణయం, కొద్దిగా 16 కార్పొరేషన్ కుల వృత్తులకు ఆర్థికంగా అండ, అర్హులందరికీ తెల్ల రేషన్ కార్డుతో సంబంధం లేకుండా ఆరోగ్యశ్రీ, 2008 డిఎస్సి అభ్యర్థులకు ఉద్యోగాలు, మహిళా సంఘాల ఉత్పత్తులకు బ్రాండింగ్, రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం. సో మరిన్ని వార్తలు చూసుకున్నట్లయితే నిన్న మనందరికీ తెలిసినట్టుగా అమిత్ షా తెలంగాణకి వచ్చిన విషయం మనందరికీ తెలిసింది. సో ఈ నేపథ్యంలోనే జరిగిన ఎల్బీ స్టేడియంలో జరిగిన సభకి సంబంధించిన వార్త ఇక్కడ చూడొచ్చు. సో 12 కంటే ఎక్కువ లోక్సభ సీట్లే లక్ష్యం, వారసత్వ పార్టీల పాలన కుంభకోణాలమయం. సో ఎంఐఏ చేతిలో కాంగ్రెస్ బీఆర్ఎస్ కీలు బొమ్మలు, సిఏఏ ఏ ఒక్కరి పౌరసత్వము రద్దు కాదు, బీజేపీ అగ్రనేత కేంద్ర హోంమంత్రి అమిత్ షా. సో ధర్మ యుద్ధానికి సిద్ధం కావాలి, విజయ సంకల్ప సమ్మేళనంలో కార్యకర్తలను కిషన్ రెడ్డి పిలుపు, రాష్ట్రంలో కాంగ్రెస్ రాహుల్ గాంధీ ట్విస్ట్, ట్యాక్స్ వసూలు చేస్తుందని విమర్శ. సో ప్రజల గలమవుతాం, భవిష్యత్తుకు బలమవుతాం, భూమి ఆకాశం ఉన్నన్ని రోజులు బీఆర్ఎస్ ఉంటుంది. సో ఇవి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను కూడా ఇక్కడ చెప్పుకోవచ్చు. నేను సీఎంగా ఉన్నప్పుడు పచ్చని పొలాలు, కరెంట్ ఉండే, ఇప్పుడు ఏమయ్యాయి? సీఎం మాట్లాడే భాష ఇది కాదు, కరీంనగర్ కథన బేరీలో కేసీఆర్. పార్లమెంట్ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురవేయాలని పిలుపు. గర్జించిన ఫోక్రాన్, స్వదేశీ శక్తిని చాటిన భారీ సైనిక విన్యాసాలు, హాజరైన ప్రధాని మోదీ. పాత పైప్లైన్లకు కొత్త బిల్లులు, మిషన్ భగీరథ పథకం పనులపై విజిలెన్స్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో విచారణ ప్రారంభం. సో పాత పైప్లైన్లకే కొత్త బిల్లులు వేశారని కూడా ఇక్కడ ఒక విచారణలో అయితే తేలింది. మిషన్ భగీరథ స్కీమ్ ద్వారా సో పాత నిబంధనలతో అవిశ్వాస తీర్మానాలను ప్రవేశపెట్టొచ్చు. ఏప్రిల్ 2లోగా సమావేశాలు నిర్వహించాలి. మండలి పరిషత్ అధ్యక్షులు ఉపాధ్యక్షులు పిటిషన్లను కొట్టివేసిన హైకోర్టు. సో ఇవి ప్రధానంగా మనం ఈనాడులో చూసుకున్న వార్తలు. సో ఆంధ్రజ్యోతిలో ప్రధానంగా చూసుకున్నట్లయితే జనం డబ్బు జగన్ డప్పు, డిజిటల్ కార్పొరేషన్ కు సొమ్ములు కుమ్ముడు. సో జగన్ సర్కార్కి సంబంధించిన మరో అవినీతి అని కూడా ఇది చెప్పుకోవచ్చు. సో ఈ ఏడాది ఇప్పటికే 100 కోట్లు, మరో 40 కోట్లు కావాలన్న ఎండి, వెంటనే 20 కోట్లు ఇచ్చేసిన సర్కార్ ప్రభుత్వ సంస్థగా డిజిటల్ కార్పొరేషన్. చేసేది జగన్ భజన, విపక్షాల దుశాసనలు. సో పేటీఎం బ్యాచ్, కూలీ మీడియా ఇక్కడి నుంచే సొమ్ములు, ఇక్కడ వైసీపీ సోషల్ మీడియా ఉద్యోగులే, ప్రభుత్వ ధనంతో వైసీపీ ప్రచారం. సో డబ్బుతో సిద్ధం, ఓటర్లకు 1000, ఎంపీ ఎంవివి ఫోటోతో ఇంటింటికి ప్రచారం. సో కార్డులు తీసుకొని సిద్ధం, సభ వేదిక వద్దకు వచ్చే పురుషులకు డబ్బులు ఇస్తామని హామీ. సో డబ్బులు ఇచ్చి సభలకు పిలిపిస్తున్నారు అని కూడా ఇక్కడ మనకి స్పష్టంగా తెలుస్తుంది. సో బీసీని మార్చేసి ఓసీకి, సో వైసీపీలో మార్పులు. ఎన్నికలకు ముందు నిలకడలేని జగన్ నిర్ణయాలు, పేటకు మేయర్ మనోహర్, గాజువాకకు గుడివాడ, ఇద్దరితో తాజాగా లిస్టు విడుదల. సో నగదు బదిలీలు, ఒక్కో బదిలీకి 5 లక్షల ముడుపు, ఎన్నికల ముందు కోట్లల్లో వ్యాపారం, కీలక నేత అధికారుల హస్తం, 1400 మందికి స్థానచలం, నేడు రేపు ఉత్తర్వులు, బదిలీల మార్గదర్శకాలకు పాత్ర. సో ఎస్బీఐ దిగొచ్చిన ఎస్బీఐ. సో సుప్రీం ఆదేశాల మేరకు ఎన్నికల బాండ్ వివరాలు ఎన్నికల కమిషన్ కు సమర్పణ. ఈ వివరాలు బయటపడితే అంతర్జాతీయ సమాజంలో ఉన్న మన పేరు ప్రతిష్టలకు దెబ్బ. సుప్రీం తీర్పుపై ప్రెసిడెన్షియల్ రెఫరెన్స్ కోరండి, రాష్ట్రపతికి ఎస్బీఐ చీఫ్ లేఖ. హర్యానా సీఎంగా నాయబ్ సైని మనోహర్ లాల్ ఖట్టర్ అనూహ్య రాజీనామా, ఆయన స్థానంలో సీఎంగా ఓబీసీ నేత సైని, ప్రస్తుతం కురుక్షేత్ర నియోజకవర్గం ఎంపీ. సో జయా నాయక్ జనతా పార్టీ బీజేపీ కటిఫ్. సో లోక్సభ ఎన్నికల్లో పొత్తుపై విభేదాలు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే టార్గెట్ 160, లక్ష్య సాధనకు కలిసి పనిచేద్దాం చంద్రబాబు. ప్రతి ఓటు ప్రతి సీటు ముఖ్యమే, విభేదాలు వీడి నాడి ఐక్యంగా ఉండాలి. విధ్వంస పాలనతో రాష్ట్రం 20 ఏళ్లు వెనక్కి మళ్ళీ పైకి లేపడానికి 3 పార్టీల పొత్తు. ఇది జగన్ ను ఓడించడానికి కాదు, మన రాష్ట్రాన్ని గెలిపించడానికి. పోలవరం పూర్తి చేయాలి, రాజధాని కట్టాలి, పెట్టుబడులు పరిశ్రమలు రాబట్టాలి, వీటన్నిటికీ కేంద్రం సాయం కావాలి. సో అభ్యర్థుల ప్రజల్లో లేకపోతే మార్చేస్తా, బాబు చేసిన వ్యాఖ్యలు ఇవి. సో ప్రస్తుతం లిస్ట్ ద్వారా విడుదలైన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రస్తుతం ప్రజలకు అందుబాటులో ఉండాలి. ఒకవేళ అందుబాటులో లేకపోతే వాళ్ళలో కూడా మార్పులు జరుగుతాయని కూడా చంద్రబాబు స్పష్టం చేశారు. సో ఇది నవశకం పొత్తు, వైసీపీ కబంధ హస్తాల నుంచి రాష్ట్రాన్ని కాపాడేందుకే పొత్తు కుదుర్చుకున్నామని కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. సో అసాధ్యాన్ని సుసాధ్యాన్ని చేసా, పొత్తు కుదుర్చడంలో కీలక పాత్ర పోషించా. సో ఎవరికి ఎన్ని సీట్లు అనేది ముఖ్యం కాదు, 175 సీట్లలో 3 పార్టీలు పోటీ చేస్తున్నట్లే జగన్ కు మర్చిపోలేని యుద్ధాన్ని ఇద్దాం. మే 15 లోపు వైసీపీ విముక్తి ఆంధ్ర,
కలిసి పనిచేసి ఈ కళ సాకారం చేద్దాం. భీమవరాన్ని ఓ రౌడీ చేతుల్లో పెట్టారు. అక్కడ ఇల్లు కొందామంటే భయంతో ఎవరు అమ్మడం లేదు. ఈసారి సీటు కోసం కొట్టి తీరుతాం జనసేనాని. సో జనసేనలో చేరిన మాజీ ఎమ్మెల్యే పూలపర్తి. సో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. సో మళ్ళీ తనిఖీల వేట, 100లో గ్రానైట్ ఫ్యాక్టరీలు, 10లో క్వారీలు. ఆయన టీడీపీకి మద్దతుదారులపైకే విజిలెన్స్. ఎమ్మెల్యే గొట్టిపాటి లక్ష్యంగా దాడులు ముమ్మరం. ఆయన బంధువు ఫ్యాక్టరీలో మళ్లీ సోదాలు. గత 3 నెలల్లో ఇది 3వసారి. యజమానులంతా తన వద్దకు రావాలంటూ అద్దంకి వైసీపీ నేత హుకుం. సో మరిన్ని వార్తలు మనం చూసుకున్నట్లయితే, ఎన్నికల డిఎస్సి పోలింగ్ సమయంలో పరీక్షలు ఈ నెల 30 నుంచి ప్రారంభం. ప్రచార హోరు మధ్యలో డిఎస్సి టీచర్ల భర్తీ ఇష్టం లేని ప్రభుత్వం సాధ్యం కాని విధంగా షెడ్యూల్. పదే మార్పులతో విన్యాసాలు, అభ్యర్థులతో ఆడుకుంటున్న జగన్. ప్రభుత్వ తీరుపై అభ్యర్థుల ఆగ్రహం. 14 రోజులు 2 సెషన్లు. సవర్ణ షెడ్యూల్ విడుదల. సో ఏపీలో డిఎస్సి పరీక్షల షెడ్యూల్ అయితే విడుదలని చెప్పొచ్చు. సో ఈ నెల 30 నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నట్టు కూడా తెలుస్తుంది. సో టికెట్ ఇప్పిస్తానని రజనీ 6.5 కోట్లు తీసుకున్నారు. ఇప్పుడు పేట నుంచి తప్పించారు. డబ్బులు తిరిగి ఇవ్వాలని సజ్జల వద్ద పంచాయతీ పెడితే 3 కోట్లు ఇచ్చారు. మంత్రి విడుదలపై రాజేష్ నాయుడు ఫైర్. పార్టీ బతకాలంటే సజ్జలను మార్చండి. మరి రాజశేఖర్ ను జగన్ మోసం చేశారు. మంత్రి పదవి ఇస్తానని మడమ తిప్పారు. వైసీపీ న్యాయకర్త మల్లెల ధ్వజం. గుంటూరు వైసీపీలో ముసలం. సో ఇవి ప్రధానంగా మనం ఆంధ్రజ్యోతిలో చూసుకున్న వార్తలు. బ్యానర్ వార్తల్లో చూసుకున్నట్లయితే, కొత్త వందే భారత్ రైలు ప్రారంభం. ఏలూరు రైల్వే స్టేషన్ లో ఆధునీకరణకు శంకుస్థాపన. తిరునుత్తి తిరుపతి అనుసంధానంగా పవిత్ర నగరాల మధ్య రవాణా మెరుగుదలకు భారీ ఎత్తున విస్తీర్ణ పనులకు శ్రీకారం. సో నిన్న వర్చువల్ పద్ధతిలో మోడీ అయితే వివిధ ప్రదేశాల్లో వందే భారత్ రైలును ప్రారంభించారు. సో ఇవి ప్రధానంగా మనం ఆంధ్రజ్యోతిలో చూసుకున్న వార్తలు. దిశలో ప్రధానంగా చూసుకున్నట్లయితే, సో ఇక్కడ ఒకటి కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ కి సంబంధించిన 3 వార్తలు వరుసగా మనం ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇక్కడ చూస్తే, నన్ను గెలిపిస్తే దేశంలో అగ్గి పడుతుండే, మోసపోయి కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. సో దేశాన్ని చైతన్యపరుస్తుండే అని కూడా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పష్టం చేశారు. సో 300 పిల్లర్లలో 2 కుంగితే నేరమా? కరీంనగర్ సభలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. పోలీసులు మీడియాపై ఫైర్. సో ఇక్కడ చూసుకున్నట్లయితే, కొడుకు కూతురు బాగుంటే చాలా. కాంగ్రెస్, బీఆర్ఎస్, మజ్లిస్ పార్టీలు వేరు, ఎజెండా ఒక్కటే. సో అవినీతి ఫ్యామిలీ పైనే వాటి ఆలోచన. రాష్ట్రంలో 12కు పైగా లోక్సభ స్థానాలు గెలుస్తాం. మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థిగా డీకే అరుణ. సో అమిత్ షా ప్రకటించారనమాట. సో మీటింగ్ ఎంపీ సోయం, ఎమ్మెల్యే రాజ్ సింగ్ డుమ్మా. సో నిన్న జరిగిన ఎల్బీ స్టేడియంలో జరిగిన మీటింగ్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన వార్త. ఇక కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వార్త చూసుకున్నట్టయితే, అడ్డొస్తే ఆర్టీసీ బస్సులతో తొక్కిస్తాం. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తాం. 63 లక్షల మందికి వడ్డీ లేని రుణాలు. టాటా, బిర్లా, అంబానీలతో పోటీ. మహిళా శక్తి సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి. సో బీఆర్ఎస్ కు ముఖ్యమంత్రి వార్నింగ్ అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. రిజెక్ట్ రెవెన్యూ స్పెషల్ డ్రైవ్ లో తహసీల్దార్ల తీరు. సో ఇక్కడ చూసుకుంటే, 2008 డిఎస్సి అభ్యర్థులకు జాబ్స్. కాంట్రాక్ట్ పద్ధతిలో నియామకం. మినియం ఫేక్ స్కిల్ తో వేతనాలు. త్వరలోని కార్పొరేషన్ కార్డులు. కొత్తగా 16 కార్పొరేషన్లు ఏర్పాటు. కేబినెట్ కీలక నిర్ణయాలు. సో కేబినెట్ లో నిన్న జరిగిన కేబినెట్ సమావేశంలో ఏవైతే నిర్ణయాలు తీసుకుందో దానికి సంబంధించిన పాయింట్స్ కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. సో కేబినెట్ నిర్ణయాలు అనే హెడ్డింగ్ తో కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు. కాళేశ్వరం అవినీతిపై విచారణకు కమిటీ. చైర్మన్ గా రిటైర్డ్ సిజే పినాక చంద్రఘోష్. యాదాద్రి భద్రాద్రి పవర్ ప్లాంట్స్ అవినీతిపై కమిటీ ఏర్పాటు. రిటైర్డ్ జడ్జ్ నరసింహారెడ్డి నేతృత్వంలో 2 రోజుల్లో 93% మందికి రైతులకు రైతు బంధు జమ. ఓఆర్ఆర్ చుట్టూ మహిళా సంఘాల ఉత్పత్తుల బ్రాండింగ్ యూనిట్ల ఏర్పాటు. 2-3 ప్రాంతాల్లో 30 ఎకరాల విస్తీర్ణంలో. వేసవిలో తాగునీటికి ఇబ్బంది తలెత్తకుండా చర్యలు. సో 4,50,000 ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం. ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్ లో 3,500 చొప్పున కేటాయింపు. సో హైదరాబాద్ లో ప్రపంచ వరి సదస్సు జూన్ 4 నుంచి 6 వరకు. హర్యానా సీఎం గా నయాబ్ సింగ్ సైని. సో ఇందాక చూసుకున్న వార్తలు కూడా మనం చూసుకున్నాం. సో ఎలక్షన్ కమిషనర్ గా సంజయ్ కుమార్. ఈడీ మాజీ చీఫ్ పేరును పరిశీలిస్తున్న కేంద్రం. ఎన్ఐఏ చీఫ్ దినకర్ గుప్తా సహా మరికొందరు పేర్లు సైతం. సో ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ డిఎస్సీ అరెస్ట్ అయిన కేసు మనందరికీ తెలిసిందే. దానికి సంబంధించిన అప్డేట్స్ ఇక్కడ ఉన్నాయి. సో కాంగ్రెస్ నేతల ఫోన్ల ట్యాపింగ్. అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ అగ్రనేతలు పోటీ చేసే స్థానాల్లో వార్ రూమ్లు ఏర్పాటు. ఎప్పటికప్పుడు గులాబీ లీడర్లకు సమాచారం చేరువేత. ఒక్కొక్కటిగా బయటకు వస్తున్న సస్పెండ్ డిఎస్పీ ప్రణీత్ రావు లీలలు. సో ప్రస్తుతం అయితే మాజీ డిఎస్పీ ప్రణీత్ రావు పోలీసుల ఆధీనంలో ఉన్నారు అని కూడా మనకు తెలుస్తుంది. సో ఇకపై విచారణ జరిగి మరికొన్ని నిజాలు బయటపడే అవకాశం ఉన్నట్టు కూడా మనకి ఇక్కడ తెలుస్తుంది.
సో ఈసీకి ఎలక్ట్రల్ బ్యాంక్ డేటా సమర్పించిన ఎస్బీఐ ఎల్లుండి వెబ్సైట్లో సమాచారం. టీఎస్ కాదు టీజే గెజిట్ జారీ చేసిన కేంద్ర రవాణా శాఖ కొత్త రిజిస్ట్రేషన్లన్నీ మారిన పేరుతోనే. సో ఇవి ప్రధానంగా మనం దిశలో చూసుకున్న వార్తలు. వెలుగులో ప్రధానంగా చూసుకుంటే మూడోసారి మోదీనే ప్రధాని, దేశంలో 400 సీట్లు, రాష్ట్రంలో 12 టార్గెట్. అమిత్ షా చేసిన వ్యాఖ్యలు ఇవి. కాంగ్రెస్ బీఆర్ఎస్ లు మజ్లిస్తో ఆడుకుంటున్నాయి. ఓటు బ్యాంకును చూసి ఆ రెండు పార్టీలు భయపడుతున్నాయి. కాంగ్రెస్ బీఆర్ఎస్ మజ్లిస్ 3 కుటుంబం పార్టీలే. బీఆర్ఎస్ అంటే భారతీయ భ్రష్టాచార పార్టీ సమితి, సిఏఏ పౌరసత్వం ఇచ్చేదే గాని గుంజుకునేది కాదు. ఎల్బీ స్టేడియంలో బీజేపీ బూత్ కమిటీ అధ్యక్షులతో సమావేశం. సో నిన్న జరిగిన సమావేశంలో మనం ఇందాక కూడా చూసుకున్నట్లయితే మిగిలిన పాయింట్స్ ని మనం ఇక్కడ చూసుకోవచ్చు. సో అమిత్ షా చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, సో మరిన్ని వార్తలు చూసుకున్నట్లయితే, సో ఇందాక కూడా మనం ఇదే వార్తను ప్రధానంగా చూసుకున్నాం. ఆడబిడ్డలే మా బలం బలగం, 5 ఏళ్లలో 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తాం. సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇవి. కేసీఆర్ కు ఆడబిడ్డ అంటే కవిత తప్ప ఎవరూ కనిపించలే. ఆడబిడ్డల ఉసురు తగిలే ఫామ్ హౌస్ కు పోయిండు. అడ్డం పడితే బస్సులు ఎక్కించైనా ఫ్రీ బస్ కొనసాగిస్తాం. త్వరలో 10 లక్షల మంది ఆడబిడ్డలతో కవాతు. పడగొడతామనేటోళ్ళు వస్తే పోర్కటలు తిరగేసి కొట్టాలి. ప్రభుత్వం వైపు కన్నెత్తి చూసే గుడ్లు పీకి గోటీలాడాలి. మహిళా శక్తి సదస్సులో సీఎం ప్రసంగం. సో నిన్న జరిగిన మహిళా శక్తి సదస్సు కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇవి. సో ఎన్నికల్లో ప్రజలు అత్యాశకు పోయినరు, మోసపోయి కాంగ్రెస్ ను గెలిపించిండ్రు. సో కేసీఆర్ చేసిన ఒక చిన్న వాక్యాన్ని కూడా మనం ఇక్కడ చెప్పొచ్చు. సో నాకెక్కడ బ్రేకులు వేయకుంటే సగం దేశానికి అగ్గి పెట్టేటోడిని, నేను పొంగనే కట్క ఒత్తినట్టే కరెంటు పోయింది. సో మేడిగడ్డ ఇసుక జారి 2 పిల్లర్లు మాత్రమే కుంగాయి, దానికి ప్రళయం వస్తుందా, దేశం కొట్టుకుపోతుందా అని కూడా ఆయన ఒక 2 కౌంటర్ అయితే వేశారు సీఎం రేవంత్ రెడ్డికి. సో అంతేకాకుండా మరిన్ని పాయింట్స్ చూసుకుంటే, 2 రోజుల్లో టీవీలు ముంగటొచ్చి కాళేశ్వరంపై మాట్లాడతా, తెలమాసినోళ్లు పోతే పార్టీలు ఖతమని బేవర్స్ ఛానల్ కు ప్రచారం. సోషల్ మీడియాలో పోస్టులు పెడితే బెదిరించడం మంచిది కాదు, మేమున్న నాడు పోలీసుల దౌర్జన్యాలు వేయలే. కరీంనగర్ బీఆర్ఎస్ సభలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇవి. సో కాళేశ్వరంపై సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జ్ తో ఎంక్వైరీ కమిటీ. సో జస్టిస్ పినాక్ చంద్రఘోష్ ఆధ్వర్యంలో ఏర్పాటు. యాదాద్రి భద్రాద్రి పవర్ పాయింట్ విద్యుత్ కొనుగోళ్లపై జస్టిస్ నరసింహారెడ్డితో మరో కమిటీ. 100 రోజుల్లోనే విచారణ పూర్తి చేస్తాం. అర్హులైన వారికి త్వరలోని తెల్ల రేషన్ కార్డులు. 16 కొత్త కార్పొరేషన్ల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్. 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్లకు 22,500 కోట్లు మంజూరీ. 2008 డిఎస్సీ అభ్యర్థులకు ఉద్యోగాలు. 2 రోజుల్లో 93% రైతులకు రైతు బంధు వేస్తామని కూడా స్పష్టం చేశారు నిన్న జరిగిన కమిటీ సమావేశంలో. సో కాంగ్రెస్ లోకి సోయం గుత్తా, బాపురావు ఢిల్లీ పర్యటన తర్వాత మారిన సీన్. తాజాగా అమిత్ షా మీటింగ్ కు ఎంపీ డుమ్మా. సో యాదగిరి గుడిలో కావాలనే చిన్న పీటపై కూర్చున్నా. సో మొన్న సీఎం పర్యటనలో భాగంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కని కింద కూర్చోపెట్టారు అన్న ఒక వార్త సంచలనంగా మారిన విషయం తెలిసింది. సో ఆ విషయంపై బట్టి అయితే క్లారిటీ ఇచ్చారు. సో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వెల్లడి, ప్రభుత్వంలో శాసించే స్థాయి ఉన్న ఆత్మగౌరవం చంపుకునే వ్యక్తిని కాదు, ఎవరికో తల వంచే వాడిని కాదని వెల్లడి. సో తనకు తానుగానే కింద కూర్చున్నట్టు ఎవరు తనని శాసించలేదు అన్నట్టు కూడా ఆయన స్పష్టం చేశారు. సో మాజీ డిఎస్పీ ప్రణీత్ రావు అరెస్ట్. నిన్న మనం ఇందాక కూడా చూసుకున్నాం, సిరిసిల్లలో అదుపులోకి తీసుకున్న పోలీసులు, హైదరాబాద్ కు తరలింపు, నేడు కోర్టులో ప్రొడ్యూస్ చేయనున్న పోలీసులు. సో ఇవి ప్రధానంగా మనం చూసుకున్న వార్తలు. సో వార్తల్లోని మరిన్ని విశేషాలు తెలుసుకునేందుకు చిన్న బ్రేక్ తీసుకున్నాం. స్టే విత్ us.